పొదుపు చేస్తే ముసలితనంలో డబ్బులు వస్తాయని అన్నారు కదా, అది ఎలాగండి? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన క్రింద ఇది సాధ్యమవుతుంది. అటల్ పెన్షన్ యోజన క్రింద ఇది సాధ్యమవుతుంది. ఈ పథకం క్రింద 18 ఏళ్ల నుండి 40 ఏళ్లు ఉన్నవారు 60 ఏళ్లు నిండే వరకు నెలకి కొంత సొమ్ము బ్యాంక్లో పొదుపు చేస్తే ఆ వ్యక్తికి 60వ ఏట నుండి వారు పొదుపు చేయాల్సిన పనే లేదు. వారికి అప్పటి నుండి ప్రభుత్వమే ఇంతకాలం వారు నెలకి పొదుపు చేసిన సొమ్మును బట్టి వారి ఖాతాలో ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రతి నెల పెన్షన్ డబ్బును జమ చేస్తుంది. ఆ వ్యక్తి జీవించినంత కాలము నెల నెల ఆ సొమ్ముని వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది మన ప్రభుత్వం. తదనంతరం ఆ వ్యక్తి నామినీకి కూడా వారు బ్రతికినంత కాలము అంతే మొత్తం వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది మన ప్రభుత్వం. నిజమేనా సార్? మరి మాకు 30 ఏళ్ళు, మేమెంత పొదుపు చేయాలి? 30 ఏళ్లున్న వ్యక్తి నెలకు 116 రూపాయలు. 30 ఏళ్లున్న వ్యక్తి నెలకు 116 రూపాయలు 30 ఏళ్లు బ్యాంక్ ఖాతాలో జమ చేసుకుంటూ వెళ్తే ఆ వ్యక్తికి 60వ ఏట నుండి 1000 రూపాయలు పెన్షన్ రూపంలో అతని ఖాతాలో జమ అవుతూ ఉంటాయి. తదనంతరం నామినీకి కూడా 1000 రూపాయలు పెన్షన్ రూపంలో వారు బ్రతికినంత కాలము వారి ఖాతాలో జమ అవుతూ ఉంటాయి. ఆ నామినీ తదనంతరం వారి పిల్లలకు ఒకేసారి 1,70,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. మరి నెల నెల పెన్షన్ 2,000 రూపాయలు కావాలంటే ఎంత పొదుపు చేయాలి మాస్టారు? ఏముంది, నువ్వు నెల నెల పొదుపు చేసే 116 రూపాయలకి రెండింతలు. మరి ఈ సౌకర్యం ఎవరెవరికి వర్తిస్తుంది మాస్టారు? ఎటువంటి సంస్థ నుండైనా పెన్షన్ రూపంలో ఆదాయం రాని వారందరూ ఈ అటల్ పెన్షన్ యోజన క్రింద లబ్ధి పొందవచ్చు. చాలా సంతోషం మాస్టారు. ఈ విషయాలు అన్నీ మా తోటి కార్మికులకు చెప్పి ఇలాంటి కనకారావు వంటి వారి భయాన్ని, దిగులును పోగొడతాను. నిజమే మాస్టారు, మీరు చెప్పిన మాటలతో నాకు చాలా ధైర్యం